ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 6వ తేదీ జూలై నుంచి 12వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే, ఈ వార ఫలితాల్లో చంద్రుడు తులారాశి నుంచి మకర రాశి వరకు సంచరిస్తాడు. కుంభంలో రాహువు, మీనంలో శని, అదేవిధంగా వృషభ రాశిలో శుక్రుడు, మిథునంలో గురువు, రవి ఉంటూ గురువు కొంత అస్తంగత్వ దోషంలో ఉన్నాడు. మరియు అదేవిధంగా మనకి బుధగ్రహం కర్కాటకంలోని సింహంలో కుజుడు, కేతువు కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నం వారు, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. ఎటువంటి విషయాల్లో మీకు కలిసి వస్తుంది, అలాగే మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్నటువంటిది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే, మీరు ఈ వారం ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఏమిటవి అంటే, వారం మొదటి రోజు అంటే 6వ తేదీ మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ కానీ, వస్తువు కానీ, వాహనం కానీ, గృహం కానీ, స్థలం కానీ తీసుకోవాలని యోచన చేస్తారు. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో 4వ అధిపతి నీచ స్థానంలో 7, 8, 9 తారీఖులు, ముఖ్యంగా 7, 8 తారీఖులు కొంచెం నీచ స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి ఆ సమయంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళండి, ఎక్కువ వేగం పనికిరాదు. ఇక 9, 10, 11 తారీఖులు ముఖ్యంగా ఈ సమయంలో కొద్దిగా ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి కానివ్వండి, లేనట్లయితే భూమి గృహము మూలంగా ధనం రావడం కానివ్వండి, ఇటువంటి యోగాలు ఉన్నాయి. 12వ తేదీ ముఖ్యంగా ఇక్కడ మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, ఇటువంటి ఇవి అంటే కోర్స్ చేయడానికి కానీ ఇటువంటి యోగాలు ఉన్నాయి. అయితే మీకు లగ్నాధిపతి పంచమ స్థానంలో కేతువుతో ఉన్నందుకు మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేయడము, ఇటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ కారకుడైనటువంటి శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు. దీని మూలంగా మీకు విదేశీ ధనయోగం, అది ఉన్న నక్షత్రం కనుక తీసుకుంటే విదేశీ ధనయోగం సూచిస్తుంది బలంగా. కాకపోతే ఇప్పుడు 12వ అధిపతి 3వ స్థానంలో కంబస్ట్లో ఉన్నాడు. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్లో అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి కాస్త చూసుకొని చేయండి. లోన్స్ అయితే లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. లోన్స్ లభించేటువంటి సమయం నడుస్తుంది ప్రస్తుతం. అలాగే కాస్త కొత్తగా స్నేహితులు, కొత్త పరిచయస్తులు, ఏదైనా ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ యొక్క అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. దూరపు సంబంధాలు వస్తాయి. ఇప్పుడంతా కూడా వివాహ సంబంధించినటువంటి విషయాలు, దూరపు సంబంధాలు రావడం, విదేశీ సంబంధించినటువంటి యోగాలు కలగడం, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి అంటే మీకు ఆ యొక్క ప్రయత్నం చేసే మీకు ఇప్పుడున్న గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అయితే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా మార్నింగ్, ఈవినింగ్, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పఠించండి. మరియు నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులు క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే, లగ్నంలో శుక్రుడు సప్తమాధిపతి కేతువుతో ఉన్నందుకు కొన్ని వివాహ సంబంధించినటువంటి విషయాల్లో విదేశీ సంబంధాలు సెట్ అవ్వడము, లేదా జీవిత భాగస్వామి మీరు ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవడం, ఆ క్రమంలో జీవిత భాగస్వామి తర్వాత రావడం, ఇటువంటివి చూపిస్తున్నాయి. అయితే ధనస్థానంలో గురువు కంబస్ట్లో ఉన్నాడు. కాబట్టి కాస్త మీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో కాస్త చూసుకొని చేయండి. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నము, ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్, ఫ్యాషను ఇట్లాంటివి ఉంటాయి, అటువంటి వాటిల్లో చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. అది కాకుండా 3లో బుధుడు ఉన్నందుకు విద్యాకారకుడు 3లో ఉంటూ మీ యొక్క లగ్నము లేదా రాశి నుంచి 4వ స్థానంలో కుజుడు, కేతువు ఉన్నందుకు మీరు తండ్రి గారి ఆస్తి సంబంధించిన విషయంలోని, లేకపోతే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ మీరు ఓన్గా కొనుగోలు చేసేటువంటి అంశంలోని,
వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే లగ్నంలో శుక్రుడు ఉన్నందుకు అది ఒక రకంగా కంఫర్ట్ స్థితిని ఇస్తుంది, ఇవ్వదని కాదు. కాకపోతే శని దృష్టి కూడా ఉందిగా, కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే శని 11లో ఉండటం మంచిదే, రవి గురువులు 2లో ఉండటం మంచిదే. కాకపోతే ఇక్కడ విద్యార్థులు ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లోని మరియు అగ్రికల్చర్ వ్యవసాయం చేసేటువంటి రైతులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కొత్త వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారు పరిచయాలు ఏర్పడతాయి ఈ సమయంలో చూసుకున్నట్లయితే. అలాగే కాస్త కొన్ని అంటే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఏమైనా ఎక్కడైనా మిస్టేక్స్ జరుగుతున్నాయని చూసుకోండి. ఆన్లైన్లోని లేకపోతే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు, మీకు మరియు మీ జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఇక మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క కెరియర్ సంబంధించిన విషయంలో మార్పులు జరగనున్నాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి? లలిత అమ్మవారి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకుంటే మీకు ఈ యొక్క దశమాధిపతి అయినటువంటి గురువు రాశిలోకి వచ్చి అస్తంగత్వ దోషంలో ఉన్నాడు. కాబట్టి ఒకవైపు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగం రీత్యా 3వ అధిపతితో కలిసినందుకు మార్పులు ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, బాగుంటుంది కూడా, రెండూ చూపిస్తున్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ మీరు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని పాజిటివ్ ఫలితాలు కూడా మీరు చూస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 3వ స్థానంలో కుజుడు కేతువు ఉన్నందుకు, కుజకేతువులు 3వ స్థానం అనేటువంటిది ఇక్కడ గమనించినట్లయితే 3లో ఉండే కుజకేతువులు ప్రత్యేకంగా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, లేకపోతే అన్నదమ్ములతోని, లేకపోతే ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, మెయిల్ పంపించేటప్పుడు, వాట్సాప్ చేసేటప్పుడు కొంచెం 3లో ఉండే గ్రహాలు ధైర్య సాహసాలని, పరాక్రమాన్ని ఇస్తుంది. ధైర్యంగా చేసే కొన్ని పనుల వల్ల మీకు మంచి ఫలితం కూడా ఇస్తుంది. కాకపోతే ఈ కుజుడు కేతువు 2 అగ్నితత్వ గ్రహాలు కాబట్టి కమ్యూనికేషన్స్ చేసే విషయం ఇందాక నేను చెప్పినటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ మూలంగా ధనయోగము, అలాగే కొన్ని బిజినెస్ కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకోవడము, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ వల్ల, కాకపోతే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల కంటే కూడా కొన్ని ప్రాపర్టీస్ మూలంగా ధనయోగాలు అధికంగా చూపిస్తున్నాయి. ఇక మీకు గమనించుకున్నట్లయితే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉంది. అప్పులు సహోదర వర్గం వారికి, లేకపోతే ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు స్ట్రెస్ను ఇస్తాయి, సఫలీకృతం కూడా అవుతాయి, అవ్వని కాదు. అందులో ముఖ్యంగా బంధువర్గం వారు, తల్లి తరపు బంధువర్గం వారి తరపుని వివాహము ప్రయత్నం సఫలీకృతం అయ్యే యోగం ఉంది. దూర ప్రాంతాలకు వెళ్ళి, విదేశాలకు వెళ్ళి చదువు, అంటే కొంతమంది బయట దేశాలకు వెళ్ళి ఎంఎస్సీ ఇలాంటివి చేస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించినవి చేస్తూ ఉంటారు. అటువంటి వాటికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మీకు. అయితే మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన ఏమిటి అంటే లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః అనే నామస్మరణ చేయండి. ఎక్కువగా లలితామ్మవారి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా 6వ తేదీ మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి కానీ, ఏదైనా కొత్త కోర్స్ చేయడానికి కానీ ఎక్కువ ఆలోచన కలిగి ఉంటారు. 7, 8 తేదీలు నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. 9, 10, 11 ఈ 3 రోజులు కూడా మీరు అనుకున్నట్టుగా సక్సెస్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే అదేవిధంగా 12వ తేదీ మాత్రం ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో, బికాజ్ ఆఫ్ మీ పర్సనల్ చార్ట్లో ధనస్థానంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు. ఎప్పుడైతే కుజుడు కేతువు ఇద్దరు కలిసి ధనస్థానంలో ఉన్నారో ఇది కాస్త ధన సంబంధించిన విషయంలో స్ట్రక్కింగ్ యోగా అంటారు. కాబట్టి మీరు ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ, ఎనీ మనీ మ్యాటర్స్ డీల్ చేసేటప్పుడు ఒక్కసారి మనసులో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని తలుచుకోండి. కాకపోతే లగ్నంలో ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో కొంచెం ఏదో తెలియని ఒక కన్ఫ్యూజన్, ఏదో తెలియని ఒక ఫియర్ వస్తూ ఉంటుంది. బట్ డోంట్ వరీ, ఎప్పుడైనా శుభగ్రహం లగ్నంలో ఉన్నప్పటికీ ముందు వెనక పాపగ్రహాలు ఉన్నప్పుడు మళ్ళీ ధైర్యం కూడా ఇస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇక అదేవిధంగా
చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం మీరు ఎప్పటి నుంచో ప్రాపర్టీ సంబంధించినవి అంటే వాహనం కావచ్చు, గృహం కావచ్చు, నగలు కావచ్చు కొందామని చేసే ప్రయత్నం ఇప్పుడు ఫలిస్తుంది. కాకపోతే కొంచెం ప్రాపర్టీ తీసుకునేటప్పుడు 12వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో గురువు రవి ఉంటూ గురువు కంబస్ట్ అయ్యాడు కాబట్టి మీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కానీ మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి విషయంలో కానీ 1కి 4 సార్లు ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటని చూసుకొని తీసుకోండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ మనకి చూసుకుంటే డాక్యుమెంట్ కారకుడైనటువంటి బుధుడు పాపకత్తెరలో ఉన్నాడు ప్రస్తుతము. ఇక అదేవిధంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేది ఇంకా బలంగా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం ఫ్యాషన్ రంగాలు, బ్యాంకింగ్, మన ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు కొంత మీకు కుదురుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త ఇన్సూరెన్సెస్ కట్టవలసినవి ఏమైనా పెండింగ్లో ఉంటే ఇన్సూరెన్సెస్ క్లియర్ చేసుకోండి. మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి. అలాగే గోశాలకు వెళ్ళి గోవులకి గ్రాసము, క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః అని చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకుంటే లగ్నంలో కుజుడు, కేతు ఉన్నారు. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా 6వ తేదీ కాస్త షార్ట్ జర్నీస్ ఉంటాయి. 7, 8 తేదీలు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. 9, 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క తేదీల్లో ఉద్యోగం కోసం ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా 12వ తేదీ పనికిరాదు. అలాగే కాస్త లగ్నంలో కుజుడు, కేతు ఉన్నందుకు వేడి చేయడం కానివ్వండి, వేడి కురుపులు కానివ్వండి, కొంతమందికి హీట్ రిలేటెడ్ ద్వారా వచ్చేవి బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఇట్లాంటివి కొంచెం వస్తుంటాయి లగ్నంలో కుజుడు, కేతు ఉన్నందుకు. ధనపరంగా మంచి యోగం ఉంది. చేస్తున్న ఉద్యోగంలో కూడా మీకు ఖచ్చితంగా ఈ హైక్ అయ్యేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే కొంచెం స్నేహితుల వల్ల కొంత స్ట్రెస్ పడుతూ ఉంటారు. షేర్ మార్కెట్ కానివ్వండి, స్నేహితుల వల్ల కానివ్వండి, ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విదేశీ సంబంధాలు కుదురుతాయి చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఈ బ్యాంకింగ్ ఇటువంటి రంగాల్లో, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. మీకే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా, తనకు కూడా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం కానీ, ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇటువంటి విషయాల్లో అనుకూలత అనేటువంటిది ఉంది. కాకపోతే వ్యాపారాల్లో ఉండేటువంటి వ్యాపార లాభస్థానంలో గురువు, రవి కలిసి ఉన్నారు కాబట్టి అంచనా కరెక్ట్గా వేయండి. ఒక్కోసారి మనం వేసే అంచనా తప్పవడం వల్ల రావాల్సిన లాభం కాస్త ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన సూర్య నమస్కారాలు, కుజకేతు రవిగ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి భాగ్యయోగం ఈ వారం బాగుందని చెప్పుకోవాలి. అంటే కొన్ని హైయర్ ఎడ్యుకేషన్ విషయం కానివ్వండి, గురువులు, తండ్రుల యొక్క వాళ్ళ బ్లెస్సింగ్స్ కానివ్వండి, వాళ్ళ సపోర్ట్ కానివ్వండి లభిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు పూర్వజన్మ కర్మకారకుడు మీ యొక్క కన్యాలగ్నానికి చంద్రుడు అవుతాడు కాబట్టి ఆ యొక్క చంద్రుడు 7, 8 తేదీల్లో నీచ పొందుతున్నాడు కాబట్టి మీరు ఏదైనా వ్యాపారాలు కానీ, కొన్ని నిర్ణయాలు కానీ, ఒక్కోసారి డేరింగ్గా కొన్ని స్టెప్స్ వేస్తుంటాం కానీ ఒక్కొక్కసారి దాని క్యాలిక్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అది ఒక్కోసారి మిస్కమ్యూనికేషన్ అవ్వడం అవుతారు వాళ్ళకి జరుగుతుంటాయి. కాబట్టి 7, 8 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు. అలాగే మరొక విషయం ఏంటంటే 9, 10, 11 ఈ తేదీల్లో మీరు చేసేటువంటి ఏ ప్రయత్నమైనా సక్సెస్ అయ్యేటువంటి యోగం ఉంది. ఇక 12వ తేదీ కనుక చూసుకున్నట్లయితే 12వ తేదీ విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు 12వ తేదీ. అయితే ఇక్కడ ఈ ఏదైతే మీకు ఉద్యోగ స్థానంలో సప్తమ చతుర్థాధిపతి దశమ స్థానంలో ఉన్నాడో దీని మూలంగా కొంచెం ఉద్యోగంలో కొంత అధికారుల వల్ల కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంది మీకు. అలాగే కాస్త కొంత తెలియని శత్రువులు కొంచెం అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లేకపోతే ఎవరికైనా మనీ ఇవ్వడం వల్ల కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల శత్రుత్వాలు ఏర్పడతాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, వివాహ సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే
వివాహం విషయంలో కొంచెం దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళడం, అవతల వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వకపోవడం ఇట్లాంటివి ఉన్నాయి. బికాజ్ ఆఫ్ సప్తమంలో శని ఉన్నాడు, సప్తమాధిపతి గురువు వెళ్ళి కంబస్ట్ అయ్యాడు. కాబట్టి ఇలా గురువు చతుర్థ సప్తమాధిపతి అవుతున్నాడు కాబట్టి గృహము, వాహనము, ఇన్వెస్ట్మెంట్స్, మన కెరియర్ సంబంధించిన విషయంలో తీసుకునే నిర్ణయాలు, కెరియర్ కోసం కొత్త కొత్త కోర్సెస్ చేసేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే 9వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు ఒక రకంగా భాగ్యస్థానంలో శుభగ్రహం అనేటువంటిది మనకి ఎటువంటి సమస్యలు వస్తున్నా భగవంతుడు మన పక్కనే ఉండి తొలగించినట్టుగా జరుగుతూ ఉంటాయి కొన్ని సంఘటనలు. ఇక మీకు చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అమ్మవారి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ 6వ తేదీ ముఖ్యంగా మొదటి రోజు కాస్త జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. కెరీర్ పరంగా మార్పులు, జర్నీలు చూపిస్తున్నాయి. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో 7, 8 తేదీలు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలాగే మీకు కాస్త 9, 10, 11 తేదీలు మార్పులు, ఒక ప్రదేశంలో ఉండకుండా రకరకాల మార్పులు, ప్రయాణాలు, వేరే ప్రదేశాలు, కాస్త ఇంట్లో ఉండకుండా ఇంట్లో తక్కువ, బయట ఎక్కువ ఉండడం, ఇటువంటివి బలంగా ఉన్నాయి. అది కూడా వృత్తిరీత్యా వెళ్ళడం అనేటువంటిది. అలాగే ఈ ముఖ్యంగా 12వ తేదీ కనుక చూసుకున్నట్లయితే 12వ తేదీ కొద్దిగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామి వృత్తి సంబంధించిన విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు దానికి సంబంధించిన విషయంలో కొన్ని ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామి ముఖ్యంగా 12వ తేదీ గుర్తుపెట్టుకోండి. అలాగే ఫైనాన్షియల్ విషయంలో, ధన విషయంలో ధనాధిపతి కేతుతో ఉన్నాడు కాబట్టి కాస్త ఎవరికైనా ధనం ఇస్తూ దీనివల్ల ఇంత వస్తుంది అనుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు కూడా ఇక్కడ కుజుడే అయ్యాడు కాబట్టి వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్, మనీ, ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వస్తాయి. మీరు ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నటువంటిది వారంలో మొదటి రోజు 6వ తేదీ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఉన్న ప్రాంతం కాకుండా కాస్త దూర ప్రాంతాల్లో ఉద్యోగ సంబంధించినవి వెతుక్కోండి. ఉద్యోగంలో కూడా 7, 8 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు మీకు పనికిరావు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన దుర్గా ఆరాధన, దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడం, ముఖ్యంగా వ్యాపారస్తులు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః అని నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఉండే స్థితిని, చంద్రుడు భాగ్యాధిపతి అయి కుజుడు రాస్యాధిపతి అవుతాడు. ఆ యొక్క కుజుడు కేతువుతో కలిసి ఉండడము, ఆ కేతుతో కలిసి ఉన్న కుజుడు 12వ స్థానంలోనే చంద్రుడు ఉండడము, చంద్రుడు అధిపతి రాశి అవ్వడము, ఇవి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ లగ్నాధిపతి లేదా రాస్యాధిపతి అయిన కుజుడు కేతువుతో ఉన్నందుకు, అది కూడా 10వ స్థానం వృత్తి స్థానంలో ఉన్నందుకు ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఎక్కడా పనికిరావు. ఉద్యోగము ఎవరికైనా అప్పు ఇచ్చేటువంటి విషయాల్లో. అలాగే 9వ అధిపతి 12వ స్థానంలో 6వ తేదీ ఉంటున్నందుకు ఉన్నత విద్యల కోసం ఇతర దేశాలకి లేదా ఇతర రాష్ట్రాలకి దూరంగా వెళ్ళడం అనేటువంటిది చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ భాగ్యాధిపతి నీచ స్థానంలో ఉంటున్నందుకు కొద్దిగా 7, 8 తేదీల్లో మీరు పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, మీ తండ్రి గారి విషయంలోనే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అని అనుకునేటువంటి వారికి ఎలాగో సప్తమాధిపతి సప్తమంలో ఉంటే మార్పునిస్తాడు జ్యోతిషశాస్త్రరీత్యా. కాబట్టి ఇటువంటివి ప్రయత్నం చేయడం కోసం మీకు ముఖ్యంగా 9, 10, 11 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఆ తేదీల్లో ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా జాబ్ సంబంధించిన విషయంలో ఇందాక నేను చెప్పినట్టుగా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి విషయాల్లో, ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి అంశాల్లో పర్టికులర్గా ఇక్కడ శని భగవానుడు మీకు పంచమంలో ఉన్నందుకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ స్థానంలో రాహు ఉంటూ 4వ స్థానాధిపతి మీద భూములకు కారకుడైన కుజుడు దృష్టి ఉంది. కాబట్టి ఏమిటి,
ఇక్కడ ఒక పాపగ్రహం ఉంటే ఇంకో పాపగ్రహం చేత నాలుగో అధిపతి చూడబడుతున్నాడు కాబట్టి ముఖ్యంగా మనం ఒక్కోసారి విదేశాలకు వెళ్ళి పలానా కోర్సెస్ చేయాలనుకుంటాం. ఎందుకంటే 4లో రాహు ఉన్నందుకు అవకాశాలు ఇస్తాడు. ఆ కోర్సెస్ మీకు ఎంతవరకు పనికొస్తాయి, వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మనీ అవుతుందా అనేది చెక్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఏదైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు అపార్ట్మెంట్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, ఏదైనా కానీ ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి, మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు కాలభైరవ అష్టకం చదువుకోవడము, ఉద్యోగ సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ ఒత్తిడి ఉంది అనుకునేటువంటి వారు రోజు ఒక్క 40 నిమిషాల పాటు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారు కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు, లగ్న చతుర్థాధిపతి. అయితే ఇందులో మీరు 6వ తేదీ మీరు చేసేటువంటి ఏదైనా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ ఏదైనా కొన్ని ఇన్సూరెన్సెస్ సంబంధించి ఉంటాయి, అటువంటి విషయాల్లో తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉంటాయి 6వ తేదీ. ఇక 7, 8 తేదీలు ముఖ్యంగా మీరు మీ యొక్క తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 9, 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొద్దిగా కొంచెం అంటే 6వ అధిపతి 6లో ఉండడము, అష్టమాధిపతి లగ్నంలో ఉండడం అనేటువంటిది ఏంటంటే కొంచెం ఈ శత్రుత్వ లాంగ్ టర్మ్ శత్రుత్వాలు స్త్రీల ద్వారా ఏర్పడే యోగం ఉంది ఒకవైపు విపరీత రాజ్యోగం అంటారు 6వ అధిపతి 6లో ఉన్నప్పుడు. అంటే ఆకస్మికంగా కొన్ని కలిసి రావడం కూడా జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ భూమికి కారకుడు చతుర్థ స్థానాధిపతి కంబస్ట్ అయ్యాడు కాబట్టి, కాకపోతే రవితో భాగ్యాధిపతితో ఉన్నందుకు, ధనాధిపతి కూడా చతుర్థ స్థానంలో ఉన్నందుకు రియల్ ఎస్టేటు రైతులకి కొంతవరకు బాగుంటుంది. కొన్ని విషయాల్లో వీళ్ళు స్ట్రక్ కూడా అవుతూ ఉంటారు 4వ అధిపతి కంబస్ట్లో ఉన్నందుకు. అలాగే కాస్త మీరు మీ యొక్క సహోదరులు, మీ తండ్రి గారి మధ్యన చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆన్లైన్లో ఒక్కొక్కసారి చూడండి, మన ఆన్లైన్లో లోన్ వచ్చిందంటూ ఉంటాం, అటువంటివి ఎక్కువగా కలిసి వస్తాయి. ఇక్కడ 3లో రాహువు, 6లో శుక్రుడు మరియు లగ్నాధిపతి సప్తమంలో భాగ్యాధిపతితో ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కాకపోతే మీకు ఫ్యాషను, ఫైనాన్స్, చిట్ ఫండ్స్ లేకపోతే ఎనీ క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ యొక్క తండ్రి గారితో కలిసి లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో 3వ స్థానంలో ఉన్నాడు. ఇది కొంచెం ఉన్న ప్రదేశం నుంచి మార్పుల్ని, రకరకాల జర్నీస్ని, కొంత ధైర్యంగా ఏదైనా మీరు చేసే ప్రయత్నం ఫలించడానికి ఈ వారం బాగుంది. కాకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి 6వ తేదీ బాగుంది. కాకపోతే తను ఎట్టి పరిస్థితులు, తను కావచ్చు అతను కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో 7, 8 తేదీలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 9, 10 తేదీలు కనుక చూసుకున్నట్లయితే 9, 10, 11 తేదీలు మీకు ప్రత్యేకంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది పరిస్థితి. ఇక 12వ తేదీ కనుక చూసుకున్నట్లయితే 12వ తేదీ కాస్త అంటే కొన్ని మనస్పర్ధలు జీవిత భాగస్వామి వల్ల కావచ్చు, లేకపోతే పార్ట్నర్స్ వల్ల కావచ్చు, కొంచెం మానసికంగా స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక ధన అధిపతి, ధనస్థానాధిపతి ఎప్పుడైతే 3లో ఉన్నాడో మీరు కొంచెం అష్టమంలో కుజుడు కేతు ఉన్నందుకు తాతగారి ఆస్తి లేకపోతే ఇన్సూరెన్సెస్ విషయంలోని లేనట్లయితే మీరు ఏదైనా భూమి లేదా ఫ్యాక్టరీకి సంబంధించినవి లేకపోతే మిషనరీస్ కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా. ఇక ఇక్కడ ఈ పంచమ స్థానంలో శుక్రుడు ఉంటూ ఈ ధనస్థానంలో రాహు ఉన్నందుకు, శుక్రగ్రహము పంచమంలో ఉన్నందుకు ప్రత్యేకంగా ఇక్కడ మీకు ఏంటంటే ఈ క్రియేటివ్ రిలేటెడ్ సినిమా ఫీల్డ్ వాళ్ళకి, సినిమా సంబంధించిన వాటి మూలంగా లేకపోతే రైటర్స్కి కావచ్చు, డైరెక్టర్స్కి కావచ్చు, ఇక్కడ కొత్త అవకాశాలు రావడము, తద్వారా ధనయోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే కాస్త ఈ 6లో గురువు రవి ఉన్నందుకు ముఖ్యంగా మీ యొక్క తండ్రి గారు ఆస్తిని పెట్టి అప్పు తెచ్చుకోవడం, ఒక్కోసారి చూడండి భూమిని తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటారు. అటువంటి విషయంలో మీరెవరికైనా ధనాన్ని అప్పు ఇవ్వడం, తీసుకోవడం, అందులో ముఖ్యంగా
మీ యొక్క సిబ్లింగ్కి తెలిసిన వారు, అంటే తోబుట్టువులకి తెలిసిన ఫ్రెండ్స్, వాళ్ళకి అప్పులు ఇచ్చేటప్పుడు లేదా సిబ్లింగ్స్తో అప్పుల విషయంలో కొంత డీల్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగ అవకాశాలు కనుక చూసుకుంటే బయట దేశాలకి లేదా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకుంటే లగ్నంలో రాహువు, సప్తమంలో కుజుడు, కేతువు ఉన్నారు. ఈ సప్తమ స్థానం అనేటువంటిది వివాహ స్థానం కాబట్టి ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో వివాహం కానివ్వండి, పార్ట్నర్షిప్స్ కానివ్వండి, అందులో ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే ఎవరైనా మనం కలిసి చేద్దామా పార్ట్నర్షిప్లో అని అడిగేటప్పుడు లేదా మీ సహోదర వర్గంతో పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఫైనాన్షియల్గా మీరు మీ సంతానంతో కలిసి ఏదైనా ఒక ప్లానింగ్ వేస్ట్ చేసే విషయంలో లేకపోతే మీ సంతానానికి ధనం ఇచ్చే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అప్పులు ఇవ్వడం, తీసుకోవడం లేకపోతే ధనం మ్యాటర్స్, ముఖ్యంగా ఫ్రెండ్స్కి, సంతానానికి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే కొన్ని వివాహ సంబంధించిన విషయాల్లో సహోదర వర్గం మూలంగా కొన్ని సంబంధాలు వద్దనుకోవడము. ఈ యొక్క వారం మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి, ప్రాపర్టీ కావచ్చు, వాహనం కావచ్చు, గృహం కావచ్చు, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన సబ్జెక్ట్స్ నేర్చుకునేటువంటి కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంది. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 7, 8 తేదీలు మాత్రం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. అలాగే హోమ్ లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి 9, 10, 11 తేదీలు చాలా అనుకూలంగా ఉంది హోమ్ లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కుంభలగ్నానికి లగ్నంలో రాహు, సప్తమంలో కుజకేతులు ఉన్నందుకు ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి మాత్రం వివాహ నిర్ణయాలు తీసుకోకండి. మీరు కుజ, కేతు, రాహు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎక్కువగా విష్ణు సహస్రనామాలు, దక్షిణామూర్తి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. గోవులు క్యారెట్స్, గ్రాసము తినిపించండి. తద్వారా మీ జీవిత భాగస్వామికి ఎదుగుదల ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో వచ్చేటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా తొలగిపోతాయి. మీన లగ్నము, మీనరాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా మీ యొక్క లగ్నం నుంచి చతుర్థ స్థానంలో గురువు, రవి ఉన్నారు. ఇది కొంచెం కంబస్ట్ స్టేజ్లో ఉన్నందుకు కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సినిమా ఫీల్డ్ విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలోని, ఇటువంటి విషయాల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి 6వ తేదీ బాగుంది. కాకపోతే 7, 8 తేదీలు అస్సలు బాగాలేదు. షేర్ మార్కెటింగ్ అండ్ సంతానం విషయము, ప్రేమ వ్యవహారాలు, స్నేహితులతో కలిసి ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి విషయం, మీరు పర్సనల్గా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 7, 8 తేదీలు. పంచమాధిపతి ప్రత్యేకంగా ఇక్కడ నీచ పొందుతున్నాడు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మీరు 2వ అధిపతి అప్పులకి స్థానమైనటువంటి అప్పు స్థానంలో 6వ స్థానంలో కేతువుతో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా లోన్స్ ఇవ్వడము, తీసుకునే విషయంలో మీరు ఈ టైంలో కనుక డీల్ చేసినట్లయితే అనవసరంగా ఇరుక్కుంటారు. ఈ యొక్క అంశంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క సిబ్లింగ్స్, తోబుట్టు సహకారం మూలంగా వీరు విదేశాలకు వెళ్ళడము లేకపోతే వారి కోసం వాళ్ళని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కానివ్వండి, ఎందుకంటే ఇక్కడ చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు లిటిగేషన్ ప్రాపర్టీస్ తీసుకుంటారు తెలియకుండా. అది గవర్నమెంట్ అక్కడ ఏదో అబ్జెక్షన్స్ చెప్పడము, లేకపోతే మీకు తెలియకుండా పక్కవాడు ఏదో కబ్జా చేస్తున్నా తెలియకుండా తీసేసుకున్నాక వాళ్ళ గొడవ ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎటువంటి ప్రాపర్టీ తీసుకునేటప్పుడు లేదా ఒక బిజినెస్ని మీరు కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా 1-4 సార్లు ఆలోచించి తీసుకోండి. మరొక విషయం ఏంటంటే ఇష్టపడిన వారిని, అందులో ముఖ్యంగా బంధువర్గంలో ఉన్న వారిని, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే ఇక్కడ అందులో ముఖ్యంగా వచ్చే సంబంధం కూడా ఫైనాన్స్ రంగాలు చూడడానికి లుక్ వైజ్గా చాలా బాగున్న సంబంధాలు వస్తాయి ఈ టైంలో మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే కొన్ని అంటే లగ్నంలో శని, ఏలినాడు శని నడుస్తున్నది, కొంత స్ట్రెస్ ఉంటుంది. కానీ అదే జీవితం అదే ఇబ్బంది ఇస్తుందని మాత్రం అనుకోకండి. కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు మీ ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏమిటనేది ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీరు నిత్యము మన రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన,
కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన, గోవులకి ముఖ్యంగా 6వ స్థానంలో పూర్వజన్మ కర్మస్థానంలో కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి గ్రాసము క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని క్లారిటీ ఇస్తాను. చాలామంది ఏంటంటే ఏమండి నాకు ఎవరు చూసినా గజకేసరి యోగం ఉందంటున్నారు, బుధాదిత్య యోగం ఉందంటున్నారు, అనఫా సునఫా యోగాలు ఉన్నాయంటున్నారు, చాలా సరళ యోగం అని, లేకపోతే మాలవ్య యోగం అని, లేకపోతే పంచమహాపురుష యోగాల్లో రకరకాల యోగాలు ఉన్నాయంటున్నారు. మరి నా జీవితం ఎందుకు ఇలాగే ఉంది అని అడుగుతున్నారు. దీనికి జ్యోతిష సంబంధించిన కారణాలు, మనం నిత్యము చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలు. ఏమిటి జ్యోతిష సంబంధించిన కారణాలు అంటే, మనకి ఎటువంటి యోగం ఉన్నా గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, ఆ యోగం ఫలకృతంగా ఉందా, బ్లాకుల్లో ఉందా చూసుకోవాలి. బ్లాక్డ్ భాగ్యచక్రం అంటారు. మీకు రావాల్సిన భాగ్యం బ్లాక్ అయిపోయింది అంటే ఏదైతే యోగం ఉందో అది పాపకర్తరలో ఏమైనా ఉందా అనేది ముఖ్యంగా మీరు ఒకసారి దాన్ని చూసుకోవాలి. అప్పుడు ఏ గ్రహాల ద్వారా అయితే పాపకర్తెరలో పడిందో ఆ గ్రహాలకు సంబంధించిన రెమెడీ కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు పడుతున్న కష్టానికి, చాలామంది అంటుంటారు చూసారా, నేను ఎంత కష్టపడుతున్నా అండి, ఎంతో ప్లాన్ చేస్తున్నా, అయినా అసలు ఇది సక్సెస్ అయ్యి ఉంటే కొన్ని కోట్లు సంపాదించాల్సిన జాతకము నా లైఫ్, అలాంటిది అప్పులు పాలవుతున్నాను అంటూ ఉంటారు. ఎందుకు అంటే కారణం ఒకటి, అప్పులు విషయంలో ఇబ్బంది పడే దశ నడుస్తుంటుంది. ఒక్కోసారి ఇలాగా ఎన్ని యోగాలను బ్లాక్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా సంపాదన ప్రధానంగా అందరూ కూడా తీసుకుని ఉంటారు. సంపాదన ముఖ్యం కాబట్టి శాస్త్రం కూడా సంపాదించమనే చెప్పింది ధర్మంగా. కావున సంపాదన ఇచ్చేటువంటి గ్రహం ఎవరో తెలుసుకోలేక మనం రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించాలని వెంపర్లాడుతూ వాటి విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇది ప్రధానంగా తీసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలున్నా, ఎన్ని పరిహారాలు చేస్తున్నా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా మీకు ఫలితం రాదు. ఏమిటా మార్పులు చెప్తాను చూడండి. ఒకటి, జాతచక్రంలో ప్రతి వ్యక్తికి ఏలినాటి శని వస్తుంది, అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది. లేదా నేను చాలా వీడియోలో చెప్పాను, ఏమంటే కాలసర్ప దోషం జన్మజాతకానికి పని చెయ్యదు, మన పర్సనల్ చార్ట్ కనెక్టివిటీ ఉండదు, దేశకాల పరిస్థితులు బట్టని. చాలామందికి 50% పైనే జాతకులకి ఆ దోషం ఉంటుంది, ఆ యోగం అంటారు దాన్ని ఒరిజినల్గా చెప్పాలి. అది చూసేసుకొని నాకు ఇంకేమీ పనికిరాదేమో, నేను ఎందుకు పనికిరానేమో అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒక రోగిని కూడా మీరు గమనిస్తే కొన్ని దేశాల్లో ఇటువంటి పరీక్షలు నిర్వహించారు. కొంతమంది 40 మంది ఉంటే 20 మందికి ఆపరేషన్ చేశారు, కానీ మీ ఆపరేషన్ సరిగా లేదు అని చెప్పారు. ఇంకొక 20 మందికి ఎటువంటి ఆపరేషన్ చేయకుండా అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పారు. ఎవరికైతే అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పారో వాళ్ళ ఫీలింగ్ వల్ల వీళ్ళకి బాగా నయమైపోయింది ఆపరేషన్ చేయకుండానే. వీళ్ళకి ఆపరేషన్ చేసినప్పటికీ కూడా మరలా ఇది పునరావృతమైంది. అంటే అర్థం ఏమిటి, మనం లోపల ఏం ఫీల్ అవుతున్నాము. చాలామంది చేస్తున్నటువంటి బ్లండర్ మిస్టేక్ ఒకటి చెప్తాను. ఏమిటో అండి, నా శని బాగాలేదు, ఆ శనిగాడు ఏంటో తినేస్తున్నాడు, ఇలాగా దూషణలు చేస్తుంటాము. శని భగవానుడు అంటే ఏమిటి, ప్లానెట్స్ అన్నీ దేవతా స్వరూపాలు, మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని దూషించకూడదు ఒకటి. రెండవది, పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం మనం పనులు, మనకు తెలియకుండానే శాటర్న్ని ఆహ్వానిస్తున్నాం పోస్ట్పోన్ చేయడం వల్ల. ఇక మూడో విషయం ఏమిటంటే, ఇక్కడ కాలసర్పయోగం ఉంది, సర్పదోషం వల్ల నేను ఇరుక్కుపోయానని చెప్తూ ఉంటారు. చాలామందికి చెప్పింది ఏంటంటే 180 మంది ప్రెసిడెంట్లకు ఉంది ఈ యోగము, మరి వాళ్ళు ప్రెసిడెంట్లు ఎలా అయ్యారని ఒకసారి ఆలోచిస్తూ, ప్రధానంగా ఇక్కడ నిత్యము దేవతారాధన చేయండి. మీ పూర్వజన్మ కర్మ తొలగడానికి ఇది ఒక్కటే మార్గం ఉంది. నిత్యం దేవతారాధన, లలితా సహస్రనామాలు, ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేయడము, లేదా రోజు సూర్య నమస్కారాలు, ఇవి ప్రధానంగా పాటించండి. మీకు ఎక్కువ ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు ఇంట్లో దేవతారాధనతో పాటు 1-2 నిమిషాలైనా మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళొస్తూ ఉండండి. మీరే ఒక 40 రోజుల్లో మీ లైఫ్ స్టైల్లో, మీ ఆలోచన విధానంలో, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో మీకున్నటువంటి పరిస్థితుల్లో మార్పుల్ని ఖచ్చితంగా చూస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి లగ్నం నుంచి 12 భావాల్లో అందరికీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వీక్గా ఉంటుంది. అది లగ్నం కావచ్చు, ధనస్థానం అంటే ధనం వచ్చేటువంటి ధనస్థానం కావచ్చు, తోబుట్టువులతో ఉండేటువంటి రిలేషన్ విషయంలో కావచ్చు, గృహము వాహనం పొందలేకపోతున్నాం అనే 4th హౌస్ కావచ్చు, సంతానం కోసం ఇబ్బంది పడుతున్న 5వ స్థానం కావచ్చు, రుణరోగ శత్రువులతో ఏర్పడుతున్నటువంటి 6వ స్థానం కావచ్చు. ఇలాగా వివాహము, ఇన్వెస్ట్మెంట్స్ ఏ స్థానం ఏదో ఒకటి వాళ్ళకి వీక్గా ఉంటుంది.
సింపుల్గా ఆ వీక్గా ఉండే స్థానం ఏంటో తెలుసుకుని దానికి సంబంధించిన దానం ఇవ్వడము, దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో తెలుసుకుంటే సరిపోతుంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు నిత్య దీపారాధన, నిత్య దేవతారాధన చేస్తూ సూర్య నమస్కారాలు కనుక చేస్తున్నట్లయితే ఏ జీవైనా సరే ఈ భూమి మీద జన్మించి అనుభవించేది రుణాలు, రోగాలు, శత్రువులు. జంతువులకి అయితే శత్రుత్వం ఉంటుంది, రోగాలు ఉంటాయి, శత్రుత్వాలు ఉంటాయి, కానీ రుణాలు ఉండవు. అంటే ఇక్కడ రుణం అంటే ఏంటంటే మనం అంతసేపు ఒకరి దగ్గర ధనం తీసుకున్న రుణమే అనుకుంటాం, కాదు. మనం ఒకరికి రుణపడి ఉంటాము, అందుకే వాళ్ళకి అన్నం తినిపిస్తాము, లేకపోతే వాళ్ళకి బట్టలు కొంటాము, లేకపోతే వాళ్ళకి ఏదో మనం పని చేసి పెడతాము, వాళ్ళ దగ్గర కొంత సర్వీసెస్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాము, ఇలా రకరకాలుగా ఉంటాయి. మీకు 6వ స్థానంలో ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహాల కంటే లగ్నం నుంచి 6వ స్థానం, చంద్రుడి నుంచి కదా, ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వండి. మీ పంచమాధిపతి ఎవరో లేదా పంచమంలో ఏ గ్రహం ఉందో తెలుసుకుని దానికి సంబంధించిన దీపారాధన, దేవతారాధన, అదేవిధంగా మీకు రుణరోగ శత్రువులు తగ్గించే స్థానాధిపతి ఒకరు ఉంటారు మీ జాతకంలో, వారికి చేసుకోండి. ఏమి టెన్షన్ పడకండి, చక్కగా అమ్మవారు మిమ్మల్ని తన యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. శ్రీమాత్రే నమః.